ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. రోజు కాకికి అన్నం పెడుతున్నారా? అయితే మీకు జరిగేది ఇదే. సాధారణంగా పెద్దవారు కాకికి ఆహారం పెడుతూ ఉంటారు. కాకులలో మన పితృదేవతలు కొలువై ఉంటారని వారి నమ్మకం. చనిపోయిన వ్యక్తి ఆత్మ కాకిలో చేరుతుందని వారి నమ్మకం. అది మాత్రమే కాదు, కాకి అనేది శనీశ్వర భగవానుడి యొక్క వాహనం. అందుకే కాకుల ఇంటికి వస్తే కొంతమంది ఇష్టంగా ఆహారాన్ని పెడుతూ ఉంటారు, కానీ కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు, వాటిని తరిమేస్తూ ఉంటారు. మరికొంతమంది ఆ కాకులను దైవంగా భావించి ఆహారాన్ని పెడుతూనే ఉంటారు. మరి కాకులకు అన్నం పెట్టడం వలన ఏం జరుగుతుంది? కాకులకు అన్నం పెట్టడం మంచిదేనా, లేదా చెడు ప్రభావాలను కలుగజేస్తుందా అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే 3వ రోజు నుండి 10వ రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం. మరణించిన వారి కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండి ఉంది. ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది. కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు. ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృష్టి చెందారని, ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తీర్చనందువలన అసంతృప్తికి గురి అయ్యారని అనుకుంటూ ఉంటారు. ఆ కోరిక ఏదో తెలుసుకొని తీర్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. దీని వెనకాల కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. పూర్వం రావణుడికి భయపడి కాకి రూపం ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలను ఇచ్చాడు. తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుండి కాకులకు సాధారణంగా అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు. ఆ మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండే వారికి తృప్తి కలుగుతుందని అన్నారు. యముడు స్వయంగా కాకులకి ఈ వరాలిచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకి పిండాలు పెడుతూ ఉన్నారు. కాకులకి పిండం పెట్టే ఆచారం హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో గాలిలో బ్రాహ్మణులు ఒక మంత్రాన్ని చదువుతారు. ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే, గాలిలో నివసించే పక్షులు, నీటిలో నివసించే జలచరాల రూపంలో పితృదేవతలకు భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం. పూర్వం నివసించే ప్రాంతంలో కాకులే ఎక్కువగా జీవిస్తూ ఉండేవి. అందుకే మనం పూర్వీకులకు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకు ఆహారం పెట్టేవారు. అదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తూ ఉంది. చనిపోయే వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో కూడా చెప్పబడింది. అలాగే మన ఆధ్యాత్మిక గ్రంథమైన రామాయణం ప్రకారం కూడా రాముడు ఒక భక్తుడికి, నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు, కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుకుంటుంది అని వరాన్ని ఇస్తాడు. రాముడి వరం ప్రకారం నేటికి కాకులకి ఆహారం పెడుతున్నారని నానుడి కూడా ఉంది. కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలు ఉన్నాయి. దీని ప్రకారం శనీశ్వర భగవానుడికి కాకిని వాహనంగా పరిగణిస్తారు. సాధారణంగా ఏవైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారాన్ని కాస్త దానం చేయడం ద్వారానో, ఆ నైవేద్యాన్ని కాకులకు పెట్టడం ద్వారానో వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దానం చేయడం, నోరు లేని జీవులకు ఆహారం పెట్టడం చేయాలి. కాకి అనేది శనిశ్చర భగవానుని అనుగ్రహం పొందినది. అందుచేతనే కాకికి అన్నం పెడితే అది శనిశ్చర భగవానునికి దానం చేసినట్లుగా అవుతుందని మన విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ కూడా మనోళ్ళు మర్చిపోలేదు. ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులలో అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. కాకి శనీశ్వర భగవానుని వాహనం. అందుకే మనం భోజనం చేసే ముందు
అన్నం దేవునికి నివేదన చేసిన తర్వాత కాకులకు పెట్టాలని శాస్త్రంలో చెప్పబడింది. మన పితృదేవతలు కూడా కాకి రూపంలోనే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాకి యమలోక ద్వారం వద్ద యమధర్మరాజుకు దూతగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. కనుక కాకికి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితృదేవతలు సంతోషించి ఆశీర్వాదం అందిస్తారు. కాకి అపర కార్యాలయందు శార్దముల యందు అన్నం ముట్టకపోతే మన పితృవులకు మనపై ఆగ్రహం ఉందనేది పెద్దల మాట. అందుకే కాకి అన్నం తినే వరకు తాపత్రయపడి కాకి వచ్చి అన్నం తిన్న తర్వాతే భోజనం చేస్తారు. మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా కాకికి అన్నం పెట్టడం అనేది మంచి విషయం. దీని వలన ఆ పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుడు సంతోషిస్తాడు, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మనల్ని జీవితంలో కాపాడుతూ ఉంటుంది. కాబట్టి కాకికి అన్నం పెట్టడం వలన ఆ లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి కాకికి గుప్పడన్నం పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మన పితృదేవతలు సంతోషిస్తారు. పితృలు సంతోషిస్తే మన వంశం అభివృద్ధి చెందుతుంది. ఇక మన వంశంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.